అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. మరి అటువంటి లివర్ మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడమే కాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. మరి అటువంటి లివర్ సరిగా పనిచేయకపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, మరి వీటికి చికిత్సా విధానాలు ఉంటాయి, ఎలాంటి కారణాలు వీటికి కారణమవుతాయి, వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద నుండి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం సార్, అసలు ఈ జాండీస్ అంటే ఏంటి, వీటికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ఈ జాండీస్ అంటే మామూలుగా వాడుక భాషలో పసిరికలు, పచ్చకామెలు, కామెల వ్యాధి అని చెప్పేసి అంటుంటాం. అయితే జాండీస్లో అంటే పసిరికల్లో మళ్ళీ 3 types ఆఫ్ జాండీసెస్ ఉంటాయి. టోటల్ బిలిరూబిన్ అండ్ డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్, ఫ్రీ బిలిరూబిన్ అని చెప్పేసి ఉంటుంటాయి. సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా హెపటైటిస్ బి అని ఉంటుంది అండ్ సి వైరస్ ఉంటుంది. ఈ విధంగా 4 రకాల జాండీసెస్ ఉంటాయి. రకరకాల పసిరికలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వస్తాయంటే లివర్ జబ్బు పడడం, ఏదైనా సర్టెన్ ఆహార లోపాల వల్ల లేదా గాలి వల్ల, నీటి వల్ల రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అయితే సార్, మరి ఈ జాండీస్ రావడానికి ప్రధాన లక్షణాలు ఏముంటాయి అంటారు? లక్షణాలు ఏ విధంగా, ఒకవేళ మనం జనరల్గా ఏంటంటే పచ్చకామెరలు వస్తూ ఉంటే గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. సహజంగా జరిగేది అది, అందరికీ అయ్యే తెలుసు. టెస్ట్లలో వేరియేషన్స్ కనపడతాయి. ఇది టోటల్ బిలిరూబిన్ అని, డైరెక్ట్ బిలిరూబిన్ అని, ఇండైరెక్ట్ బిలిరూబిన్, కంజక్టివ్ బిలిరూబిన్ అని టెస్ట్లో వస్తుంది. అంతే తప్ప మామూలుగా జనరల్గా మన బయట ఎవరికి తెలియదు. పసిరికలు వచ్చాయి, కామెల వ్యాధి వచ్చింది అని చెప్పడానికి లక్షణాలు ఏంటి అంటే ఆకలి తగ్గిపోతుంటుంది. సహజంగా ఏంటి, శరీరం చర్మం కూడా పసుపచ్చ రంగుకి మారుతూ ఉంటుంది, గమనిస్తున్నట్లయితే కనిపిస్తుంటుంది. అలాగే కళ్ళు తెల్లగా ఉంటాయి కనుక సహజంగా కళ్ళ పైన కనిపిస్తాయి. కళ్ళు వైట్ తెల్లగుడ్డు ప్రాంతంలో పసుపచ్చగా గ్రీనిష్ ఎల్లోయిష్ గ్రీన్ లేదా పసుపచ్చ కలర్కి మారిపోతూ ఉంటుంది. అండ్ యూరినేషన్, మూత్రం కూడా అంతా ఎల్లోయిష్ గ్రీన్లో, ఎల్లో కలర్లో, డార్క్ ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ కొందరికి ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా కనిపించే లక్షణాలు అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు దీనిలో 3 రకాల జాండీస్ వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నారు కదా, వాటి గురించి కొంచెం వివరించి చెప్పండి సార్. ఏది ఏమైనా మనకు పచ్చకామెరలు అందరికీ తెలుసు. పచ్చకామెరలు వస్తే ఏ టెస్ట్ సర్టెన్ రక్త పరీక్ష ద్వారా లేదా మూత్ర పరీక్ష ద్వారా తెలుస్తుంది. రక్త పరీక్షలో వచ్చి టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్ అని వచ్చేస్తుంది. దాన్ని సమాన పాలు, సాధారణ స్థాయి ఎంత ఉండాలి, మామూలుగా ఏ స్థాయిలో ఉంది అని చెప్పి వాటి యొక్క స్థాయిని బట్టి మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే యూరినేషన్లో కూడా బైల్ సాల్స్ అని, బైల్ పిగ్మెంట్స్ అని అలాంటివి చేస్తూ ఉంటారు. అయితే యూరోబిలినోజిన్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏంటి, ఏ స్థాయిలో మనకి ఈ జాండీస్ అనే పదార్థం వస్తుంది, దానివల్ల ప్రాబ్లం ఏంటి అవి తెలుస్తాయి. మూత్రం, రక్తం రెండింటి మీద ఆధారపడి తెలుసుకుంటాం. ఇక బి టైప్ జాండీస్ అయినట్లయితే సహజంగా మనం లక్షణాలు ఏం కనపడకపోయినా ఆకలి ఒకటి తగ్గుతుంది. సమ్ టైమ్స్ అది తెలియదు. ఎంతసేపు మనం రక్త పరీక్షకి, బ్లడ్ ఎగ్జామినేషన్కి వెళ్తే తప్ప తెలియదు. దాన్నే తెల్ల కామెర్లని, ఉబ్బు కామెర్లని, చర్మం ఉబ్బిపోవడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అన్ని వేళల్లో జరగదు. ఏది ఏమైనప్పటికీ రక్త పరీక్ష ద్వారా మాత్రమే తెలుస్తుంది. జాండీస్ బి, ఇది హెపటైటిస్ బి అనేది. అలాగే హెపటైటిస్ సి, జాండీస్ సి అనుకున్నాం, సి వైరస్ కూడా మామూలుగా తెలిసే అవకాశం లేదు. రక్త పరీక్ష చేస్తే తప్ప తెలియదు. అవి చూసుకుని అప్పుడు ఒకవేళ ఉన్నట్లయితే దానికి సరిపడేటువంటి మెడిసిన్స్ వాడచ్చు. హెపటైటిస్ బి కూడా సరైనటువంటి మెడిసిన్స్ లేవు. వేరే పచ్చకామెలకు ఉన్నాయి కానీ హెపటైటిస్ బి కానీ సి కానీ సరైనటువంటి మందులు లేవనే చెప్పాలి. వేరే దానికి కానీ ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉంటాయి, కానీ మామూలు జనరల్ మెడిసిన్స్ అయితే ఎక్కడా లేవు, అందుబాటులో లేవు ఇప్పటి వరకు. సో మళ్ళీ హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళు, సి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వేరేజ్
సాంసారిక జీవితానికి దూరంగా ఉండడం, సరైనటువంటి రక్షణ పద్ధతులు పాటించడం తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. బి అండ్ సి వచ్చిన వాళ్ళు. ఓకే. అండ్ ఇంజెక్షన్స్, ఇప్పుడంటే ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, ఇంత పూర్వకాలంలో ఇంజెక్షన్స్ ఇచ్చేవారు. ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు కూడా వేరేజ్ హెపటైటిస్ బి సోకిన వారికి ఇచ్చిన ఇంజెక్షన్ అలాగే దాన్ని శుభ్రం చేయకుండా అలాగే ఇవ్వడం జరిగితే కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. అది అందువల్ల ఇంజెక్షన్స్ రక్త మార్పిడి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టు సాంసారిక జీవితంలో సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకున్నట్లయితే కూడా లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉంది. ఇది అంటువ్యాధిలాగా వస్తుందంటారా సార్? ఇప్పుడు ఇది ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటువ్యాధి మీన్స్ అందరికీ సరైన జాగ్రత్తలు పాటించాల్సి వస్తాయి. ఇంజెక్షన్ ఒకరి నుంచి ఒకరికి ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చిన ఇంజెక్షన్ అలాగే స్టెరిలైజ్ చేయకుండా ఇవ్వడం ఇప్పుడు జరగట్లేదు, సహజం. ఇంకపోతే ఏంటంటే వేరేజ్ కాంటాక్ట్, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, సాంసారిక జీవనంలో సరైనటువంటి ప్రొటెక్షన్స్ లేకుండా చేసినట్టయితే లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కారణాలు. సి అయినా బి అయినా అదే పరిస్థితి. ఓకే. సో దానికి జాగ్రత్తలన్నీ పాటించుకుంటా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఇప్పుడు మీరు ఏదైతే హెపటైటిస్ బి గురించి చెప్పారు సార్, సో అది అంటే మనకి సామాన్యంగా అయితే జాండీస్ అనగానే పచ్చకామర్లు అనగానే కళ్ళలో మనకి ఇది ఒకటి కనిపిస్తుంది. మరి ఇవి ఎక్కడ అంటే ఇది ఎలా బయటపడతాయి? అబ్జర్వేషన్, జనరల్ అబ్జర్వేషన్ లో తెలియదు. ఆకలి తగ్గిపోవడం, ఎంతసేపటికి బరువు తగ్గిపోవడం, కొన్ని సందర్భాల్లో ఇద్దమిద్దంగా బరువు పెరగడం, ఈ రెండు సంభవించవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆకలి తగ్గిపోతుంటుంది, దాంతోపాటు శరీరం ఉబ్బిపోవడం, ఇలాంటి కళ్ళు తెల్లగా పాలిపోయినట్టు అవడం, చర్మం పాలిపోయినట్టు అవడం సంభవిస్తూ ఉంటుంది. అది కొంతవరకు గెచ్చేయచ్చు. ఏదేమైనా రక్త పరీక్ష చేయకుండా చెప్పడానికి లేదు, అసలు రిజల్ట్స్ కనబడవు మనకు, జనరల్గా కనబడదు. హెపటైటిస్ బి ఎగ్జామినేషన్ అంటే జస్ట్ లిటిల్ బిట్ 2 ml 3 ml బ్లడ్ తీసుకొని ఎగ్జామినేషన్ చేస్తారు. సో దాని ద్వారా బి పాజిటివ్ ఉందా లేదా, ఎంత యాంటీజెన్ కోర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అదంతా కూడా తెలుస్తుంది. అంటే దీనిలో వాంతులు, విరోచనాలు ఇట్లాంటి లక్షణాలు కూడా ఏమైనా కనిపిస్తాయా? అగుపించవు. ఓకే సార్. అయితే ఇది పొట్టలో వస్తుంది అని అంటారు, ఇది నిజమేనా? పొట్టలో మీన్స్ మనకు ఉన్నటువంటి స్టమక్ లోనే అన్ని అవయవాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇంటెస్టైన్ స్టమక్ లోపలే ఉంటుంది, అండ్ దాని పక్కగా ఎక్సిస్టెంట్ ఆఫ్ ఇంటెస్టైన్ పక్కనే లివర్ ఉంటుంది. లివర్ జబ్బు పడినప్పుడు ఈ పైన జబ్బులు రావడానికి అవకాశం ఉంది. లివర్ జబ్బులు ఇవన్నీ లివర్ జబ్బులే కనుక లివర్ ఎప్పుడైతే సరైన ఫంక్షన్ చేయకపోవడం, దాన్ని సరి చేయడం వల్ల ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ ఫంక్షన్స్ దెబ్బతినడం వల్ల వస్తాయి. ఓకే. అంటే ఈ మూడిటికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ మనం చూడొచ్చు. ఉంటాయి. ఓకే సార్. అయితే మరి దీన్ని అంటే ఒక్కొక్క దానికి అన్నిటికీ కామన్గా రక్త పరీక్ష కాకుండా ఇంకా ఎటువంటి పరీక్షలు చేయించుకుంటారు సార్? సమ్ టైమ్స్ స్కాన్ తీయొచ్చు. స్కాన్ తీయడం వల్ల లివర్ కండిషన్ ఎలా ఉంది, స్ప్లీన్ కండిషన్ ఎలా ఉంది, లివర్ ఏమైనా ఎన్లార్జ్ అయిందా, లివర్ కండిషన్ బాగుందా అనేది అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా లివర్ కండిషన్ ఎలా ఉంది తెలుస్తుంది. చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు మనము లివర్ ఇప్పుడు జాండీస్ రిలేటెడ్గా చూసుకుంటే చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా వింటూ ఉంటాం సార్, పుట్టిన పిల్లల్లో. సో అది ఎందుకు వస్తుంది అంటారు? అయితే ఏంటంటే సమ్ టైమ్స్ ఎంజైమ్ మెటబాలిజం అంటాం, ఎంజైమ్స్ అనమాట. ఏదైతే బిలిరూబిన్ అని ఉంటుంది మామూలుగా సైంటిఫిక్ నేమ్, ఏదైతే ఉందో దాని తాలూకు కొన్ని ఎంజైమ్స్ కొంతమంది పిల్లలకు, పుట్టుకతో పిల్లలకే కొంత వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. వేరేజ్ ఇట్ 0.1%, నాట్ 1%, 0.1% వరకు రావచ్చు, చెప్పలేము. చిన్న పిల్లలకు వస్తుంది. వచ్చి వితిన్ 3-4 daysలో తగ్గిపోతుంది. వితౌట్ ఎనీ మెడిసిన్ ఇట్ విల్ బి కమ్ డౌన్ అనమాట. ఇన్ఫాంట్స్లో ఎక్కువ ఉంటాయి కొన్ని, ఏంటంటే బిలిరూబిన్ ఎక్కువ ఉంటుంది, ఆర్బిసిస్ ఎక్కువ ఉంటాయి, డబ్ల్యూబిసిస్ ఎక్కువ ఉంటాయి, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే కొంత స్టేజ్ రాగానే తగ్గిపోతాయి. ఇదేంటంటే వితిన్ 2-3 daysలో తగ్గిపోవచ్చు. అందుకే చెప్తారు డాక్టర్ వెంటనే మార్నింగ్ సన్సెట్ అది సన్ రైజ్కి పెట్టండి, సూర్యరశ్మికి, ఎర్లీ అవర్స్ సూర్యరశ్మికి 7-8 ప్రాంతాల్లో, 7:30 ప్రాంతాల్లో సూర్యరశ్మికి అగెనిస్ట్గా కాసేపు పెట్టండి పిల్లల్ని, ఒక 5-10 నిమిషాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే వితిన్ 1 or 2 daysలో సెట్ అవుతుంది అబ్స్ట్రక్షన్స్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంతకు మించి ఉన్నట్లయితే దెన్ గో ఫర్ మెడిసిన్స్. అప్పటి వరకు అవసరం. అయితే సార్ ఒకవేళ ఈ జాండీస్ ఉంది కానీ నిర్లక్ష్యం చేసినట్టయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయంటారు?
నిర్లక్ష్యం చేసినట్లయితే లివర్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లివర్ దెబ్బతిన్నట్లయితే ఎంజైమ్ మెటబాలిజం పోతుంది, డైజెస్టివ్ సిస్టమ్స్ పోతాయి, అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ పోతుంది. ఇట్ ఈస్ అన్ మేజర్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, హ్యూమన్ బాడీ అనమాట. హ్యూమన్ బాడీలో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. కాబట్టి మనం సరైన రీతిలో సరైన సమయంలో వాటికి సరిపడేటటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, చికిత్సలు తీసుకున్నట్లయితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఓకే, లైఫ్ రిస్క్ కూడా ఉండే లైఫ్ రిస్క్ ఉంటుంది. వేరేజ్ ఎక్కువ అయినట్లయితే ఇంకెవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అట్లా అందువల్ల విత్ ఇన్ ద టైం చూసుకొని మెడిసిన్ వాడితే సరిపోతుంది. ఓకే సార్, ఇందాక మనము 3 types ఆఫ్ జాండీస్ గురించి మాట్లాడాము. సో నార్మల్గా వచ్చే జాండీస్కి, ఇప్పుడు హెపటైటిస్ వల్ల వచ్చే జాండీస్కి, రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఏముంటుంది సార్? హెపటైటిస్ బికి తేడా ఉంటుంది. హెపటైటిస్ జనరల్ జాండీస్ ఏంటి అంటే దాన్ని కూడా హెపటైటిస్ అనే అంటాం. హెపటైటిస్ అంటే ఈ లివర్ వల్ల వచ్చే జబ్బుల పేరుని హెపటైటిస్ అని అనుకుంటాం. అందులో చాలా రకాలు అనమాట. అది ఇందాక చెప్పినట్టు పచ్చకామెర్లు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది, మెడిసిన్స్తో తగ్గుతుంది. ఇట్ ఈస్ క్యూరబుల్ డిసీజ్. మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంది, దొరుకుతాయి, మెడిసిన్స్ ఇస్తారు, తగ్గిపోయే అవకాశం ఉంది జాండీస్కి, పచ్చకామెర్లకి. అలాగే ఏదైతే హెపటైటిస్ బి అనుకున్నాం, హెపటైటిస్ బికి దాదాపుగా వరల్డ్ వైడ్ మెడిసిన్స్ లేవని చెప్పొచ్చు. ఓకే, అండ్ హెపటైటిస్ సి వైరస్ కూడా మెడిసిన్స్ లేవు. వేరే రాకుండా అడ్వాన్స్ మెడిసిన్స్, ప్రికాషన్స్ మట్టుకున్నాయి, ప్రివెన్షన్ ఫర్ డిసీజెస్. ఏదైతే హెపటైటిస్ బి ఉంది, హెపటైటిస్ బికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. పెద్దలు చిన్నలు ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళకి హెపటైటిస్ బి ఇస్తారు అంత చిన్నప్పుడు. చిన్నపిల్లలకి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా పోలియో, డిపిటి, దెన్ ఆఫ్టర్ హెపటైటిస్ బి కూడా ఇచ్చేస్తారు. ఆ వ్యాక్సిన్లలో ఇది కూడా ఉంటుంది, మల్టిపుల్ వ్యాక్సిన్. సో ఇవ్వడం వల్ల వాళ్ళకు లైఫ్లో మొత్తం హెపటైటిస్ బి టైప్ జాండీస్ రాకుండా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. జాండీస్ లేనప్పటికీ హెపటైటిస్ బి వస్తే ప్రమాదం, మెడిసిన్స్ లేవనుకుంటున్నాం కనుక అడ్వాన్స్గా ప్రివెన్షన్ టీకా ఉంటుంది, వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, 1, 2, 3 ఉంటాయి వ్యాక్సిన్స్. 3 times తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇంకా హెపటైటిస్ బి వైరస్ వచ్చే అవకాశం లేదు. సో ఆ విధంగా తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్ సార్, అయితే ఈ మూడిటికి చికిత్సా విధానం ఎలా ఉంటుందో ఒకసారి తెలియచేయండి. మనకిప్పుడు హెపటైటిస్ మామూలు జాండీస్కి అయినట్లయితే వాటికి కారణం పర్ఫెక్షన్ ఆయుర్వేదంలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. జాండీస్ కామెర్లు, పచ్చ కామెర్లు అని చెప్పండి, దానికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అది టోటల్ బిల్రోనిన్ అని, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ, ఫ్రీ బిల్రోమిన్ అవనివ్వండి, అయినప్పటికీ తగ్గిపోతుంది. టైప్ ఆఫ్ మెడిసిన్స్ 1 or 2 ఉంటాయి. లివర్కి ఇచ్చేటి LIV-52 ఉంటాయి, లివోమైన్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఉంటాయి. ఇలా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆయుర్వేద మెడిసిన్స్. అన్నీ కూడా దాదాపుగా డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా చూసుకొని వాడాల్సిన అవసరం ఉంటుంది. మంచి చికిత్స ఉంది. ఓకే, దీనికి అంటే ఈ జాండీస్ ఏదైనా ముదిరిపోయినట్టయితే దీనికి ఏదైనా శస్త్రచికిత్స లాంటివి కూడా ఏదైనా చేస్తారా సార్? ఎప్పుడైతే లివర్ ప్రాబ్లం అయినట్లయితే, లివర్ కంట్రోల్ లేనట్టయితే, అంటే ఇట్ ఈస్ టోటల్లీ ఆబ్సెస్ ఆఫ్ లివర్ అబ్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చి లివర్కి పూర్తిగా జబ్బు పడిపోయినట్లయితే, అంటే అది కంటిన్యూగా అసలు నాట్ వర్కింగ్ ఎట్ ఆల్ అనుకున్న పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దాని ట్రీట్మెంట్ ఉంది, చేస్తారు. ఓకే, శస్త్రచికిత్స అని కాదు కానీ దానికి కొంత ఆపరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది మా సబ్జెక్ట్ కాదు, సో వాళ్ళకి అవుట్లైన్ ఏంటంటే అవకాశం ఉంది. అదే మెడిసిన్స్తో ప్రైమరీగా తగ్గుతుంది లివర్, ఎందుకంటే కొంత జబ్బును అది తగ్గిస్తుంది, సెల్ఫ్ రెక్టిఫై అనమాట. దానికి అదిగా రెక్టిఫై చేసుకుంటుంది కొంతవరకు. ఏ అవయవాలకు లేనటువంటి ఇంపార్టెన్స్ లివర్కు ఉంది. ఎందుకంటే చిన్న జబ్బులు వస్తే అది రెక్టిఫై, దానంతట అది క్యూర్ చేసుకుంటుంది. సో అందువల్ల దానికి వచ్చే జబ్బు, వేరే జబ్బులు అన్నీ కూడా దానికి అది సెల్ఫ్ ట్రీట్ అనమాట. దానికి ఇదిగా రెక్టిఫై అవుతుంది. ఆరోగ్యంగా ఎప్పటికప్పుడు తయారుగా ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది లివర్ తనకు తానుగా. అయినప్పటికీ మరి వాటి లివర్ చేతిలో లేకపోయేటప్పటికి ఇంకేం చేయలేము. అప్పుడు బయట నుంచి ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ చూసి ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, ఇది లివర్కి సంబంధించిన వన్ ఆఫ్ ద డిసీజెస్ జాండీస్ కదా? జాండీస్. అయితే ఈ మూడిట్లో కూడా
కామన్గా వచ్చేది ఈ మీరు చెప్పినట్టు కొన్ని సిమ్టమ్స్ కామన్గా ఉన్నాయి. మరి లైఫ్ థ్రెటనింగ్ అనేది ఈ మూడిట్లో ఏది ఎక్కువగా ఉంటుందండి? ఏదైనా లైఫ్ థ్రెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మామూలు పసరికలు అందరూ కామన్గా చెప్తున్నాయి కామన్ వ్యాధి ఉంది అని చెప్పి ఏం చేస్తారంటే జనాలు వచ్చేసి రాగానే హాస్పిటల్కి వెళ్ళొద్దు, వెళ్తే ప్రాబ్లం అవుద్ది అని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఏదో ఒక ఆకుపసరు తీసుకోవడం, నాటు వైద్యం, లేదా కాల్చెను ఇలా అదే ఐరన్ ఏదో రాడ్ లేదా బిల్లలు పెట్టేసి కాల్చి బొట్లు పెట్టి ఇట్లా చర్మం పైన కాలవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. వాటి వల్ల తగ్గకపోగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల నాటు వైద్యం కానీ అలాంటివి చేయకూడదు. కొన్ని చోట్లలో కళ్ళల్లో వేస్తారు మందులు, వేస్తే కళ్ళు పోతాయి, కడుపులోకి ఇస్తారు. కడుపులో కూడా లివర్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా, లివర్కి ప్రాబ్లం వచ్చి లివర్ పోతుంది. ఇంకా సో మెనీ ఎగ్జామినేషన్స్ ఇచ్చారు, చాలా కేసెస్లో చూస్తాం. ఒక అతనికి కళ్ళల్లో మందు వేశారు, జాండీస్ అయిందని వెళ్తే కళ్ళల్లో వేశారు. వేస్తే ఒక కన్ను పూర్తిగా పోయింది. ఒక కన్ను జస్ట్ మైల్యూర్గా ఉండి ఇమ్మీడియట్ ఎల్వి ప్రసాద్కి వస్తే వేరే ఎక్కడో జిల్లా 200 కిలోమీటర్ల అవతల ఊరు నుండి ఇక్కడ వచ్చింది. ఆ ఉన్న కన్ను కాపాడబడింది. లైఫ్ హీ వాజ్ ఇస్ దేర్, ఇప్పటికీ ఉన్నాడు ఒకే కన్నుతో. ఓకే, ఎస్. ఇంకొక తను జాండీస్ వచ్చింది, మెడిసిన్ ఇస్తూ ఉన్నాం. జస్ట్ 3-4 ఒక వీక్ 20 డేస్కి దాదాపు 75% తగ్గిపోయింది. మినిమం 1.5 month మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట, ఆయుర్వేది అయినా ఏదైనా. అలా వాడుతూ వెళ్ళాడు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సో అనుకోకుండా ఎక్కడో ఈ విందు ఏదో పార్టీకి వెళ్ళాడు, మేబీ పెళ్ళికో ఎక్కడికో వెళ్తే ఫ్రెండ్స్ ఎవరు అన్నారు ఏం కాదులే తినేసి అని చెప్పేసి అంటే అన్వాంటెడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఆల్రెడీ తిన్నాడు. అప్పుడు ఏంటంటే ఆయిల్ అసలు తీసుకోకూడదు, జాండీస్ వచ్చిన వాళ్ళు సూప్స్ రసాలు అవి తీసుకోవాలి. సో అలాంటి పరిస్థితులు తీసుకున్న తెల్లవారే పెరిగిపోయింది. పెరిగిపోయాక వెంటనే హాస్పిటల్కి వచ్చాడు. ఏం కాదు, భయపడకండి, బెంబేలు పడకండి, మెడిసిన్స్ వాడండి అని చెప్పాము. వాడుతూ వెళ్ళాలి కదా, వాడుతూ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, రిఫ్లెక్ట్ అయింది, తిరగబడితే చాలా కష్టం అని చెప్పేసి ఏదో మందులు ఏదో పోయించారు. సో ఏమైంది, లివర్ దెబ్బతినిపోయింది పూర్తిగా. అక్కడ నుండి హైదరాబాద్ తీసుకొని వచ్చారు. హైదరాబాద్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారు. ఇట్ ఇస్ ట్రూ. అప్పుడే లివర్కి హోల్ పడి కారుతూ రక్తం కారి చనిపోయాడు ఆయన. నో మోర్. ఇలా ఎందుకు చెప్తున్నామంటే శ్రోతలకు కూడా తెలియదు, డ్యూ టు ద నెగ్లిజెన్సీ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే తెలియకుండా చేయడం వల్ల ఇలాంటి అవాంతరాలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా చెప్తే శ్రోతలు జాగ్రత్త పడే అవకాశం ఉంది, అందుకోసం చెప్పాను. అవును సార్. ఇప్పుడు మనం జాండీస్ గురించి మాట్లాడుతున్నాము, అలాగే జాండీస్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి కూడా మాట్లాడుతున్నాము. అంటే అవి ఎలా, దానికి పరిష్కార మార్గాలు ఏంటి, ఎలా వస్తుంది, ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి. సో మరి ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ సార్, మెయిన్గా ఈ జాండీస్లో ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలి. అసలు ఏ ఫుడ్స్ తినాలంటారు ముఖ్యంగా? మామూలుగా ఫుడ్స్ అంటే ఫుడ్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఉడికినటువంటి ఆహారం పూర్తిగా అన్నీ తీసుకోవచ్చు. టమాటోస్ తీసుకోవచ్చు, బీరకాయలు తీసుకోవచ్చు, సొరకాయలు తీసుకోవచ్చు, పప్పు తీసుకోవచ్చు. ఉలువల ఆల్మోస్ట్ తెలుసు, ఉలువచారు అంటే అందరికీ తెలుసు. ఉలువచారు ఎవ్రీ డే మినిమం 2 ఆల్టర్నేట్ డే తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. వితౌట్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉడకబెట్టి తీసుకోవడం తప్పితే ఆయిల్ వేయకూడదు. ఆయిల్ లేకుండా ఇవన్నీ ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే ఆయిల్ వాడతామో అప్పుడు వెంటనే జాండీస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. పళ్ళు కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఆరెంజెస్ అవ్వచ్చు, బత్తాయిలు అవ్వచ్చు, ఇంకా ఎనీథింగ్ ఎల్స్, గ్రేప్స్ అవ్వచ్చు, దానిమ్మలు అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అన్ని రకాల పళ్ళు సీజనబుల్ అవ్వడం, ఆ సీజన్లో ఏదైతే అన్నీ తినొచ్చు. యాపిల్స్ కానీ అన్నీ తినొచ్చు. కాకపోతే ఎట్ ద టైం వచ్చిన కొత్తలో ఏంటంటే ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ టైంలో ఈజీ టు డైజెస్ట్, ఈజీగా డైజెషన్ అయ్యేటటువంటి ఆహారం తీసుకోవాలి. లిటిల్ బిట్ తక్కువ ఎక్కువ మార్లు తీసుకోవడం అవసరం ఉంటుంది. ఇట్ మీన్స్ మామూలుగా జనరల్లీ పర్ పర్సన్ ఒక 3 times తీసుకుంటాడు, అలాంటి 4 times తగ్గించి తీసుకోవడం, పళ్ళ రసాలు తీసుకోవడం, పాలు తీసుకోవడం, ఇలాంటివి తీసుకోవడం వల్ల కొంతవరకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఏ పరిస్థితుల్లో కూడా ఆయిల్ వాడకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదొకటి మేజర్ అనమాట. మిగతా ఏముండదు, ఇవన్నీ కూరలు వాడచ్చు. వాడకూడని చూసినట్టయితే నాన్ వెజిటేరియన్ కానీ ఆయిల్ ఎక్కువ వాడడం, డీప్ ఫ్రైస్ ఇలాంటివి అస్సలు వాడకూడదు. అవి వాడడం వల్ల చాలా ప్రమాదం. అండ్ కూల్ డ్రింక్స్ కానీ
ఈ మధు పానీయాలు కానీ ఇవి కూడా తీసుకోకూడదు. బాగా ఓకే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అయితే స్టీమ్ చేసినటువంటి కూరగాయలు అవి కూరగాయలు తీసుకోవచ్చు అంటారా అన్ని సార్? తీసుకోవచ్చు. టమాటో సూప్ కానీ పాలకు అన్ని కూరలు తీసుకోవచ్చు. ఓకే. ఎక్సెప్ట్ వితౌట్ ఆయిల్. ఆయిల్ లేకుండా అన్ని ఆహార పదార్థాలు తినొచ్చు. ఓకే ఎలాంటి ప్రమాదం లేదు. సార్, అయితే ఇక్కడ ఇంకొక డౌట్, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్కి కనుక ఈ ఇట్లాంటి జాండీస్ అనే వ్యాధి వస్తే మరి వీళ్ళు కొన్ని తినకూడని ఉంటాయి, అంటే పళ్ళల్లో కొన్ని రకాలు తినకూడదు, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? వాళ్ళు ఏంటంటే షుగర్ తప్పించి, ఈ స్వీట్స్ షుగర్ తప్పించి మిగతా అన్ని తీసుకోవచ్చు. పళ్ళల్లో ఇప్పుడు అరటి పళ్ళు, మామిడి పళ్ళు, సపోటాలు, పప్పాయ ఇవి తినకూడదు. కస్టర్డ్ యాపిల్, సీతాఫలాలు అవి తినకూడదు అని చెప్తాం. అవి తినరు అంతే. ఏవైతే షుగర్ పేషెంట్స్కి తినకూడని పదార్థాలు, స్వీట్స్ అండ్ ఇంక్లూడింగ్ కొన్ని రకాల పళ్ళు తినొద్దు అని చెప్తుంటాం. అవి తినకూడదు. తినకుండా మిగతా ఆహారం యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు వాళ్ళు కూడా. ఓకే ఓకే సార్, అయితే ఇప్పుడు తినే వాటి గురించి మాట్లాడడం, ఏవైతే ఆహార పదార్థాలు తీసుకోవాలి, మరి తినకూడని పదార్థాలు ఏముంటాయి అసలు, వాటి వల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అంటారు, ఎందుకు తినకూడదు? ఎస్, ఆయిల్ ఎక్కువ తీసుకోవడం. జనరల్గా విలేజ్లో చెప్తారు ఆయిల్, నూనె, పసుపు తీసుకోకూడదు అని చెప్తారు. పసుపు పెద్ద సమస్య కాదు, కానీ ఆయిల్ తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే క్రమేపీ ఈ జాండీస్ వ్యాధి తగ్గదనమాట. తగ్గడంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇందాక ముందు ఎపిసోడ్లో చెప్పాను, పేషెంట్ నెగ్లిజెన్సీ అనమాట. అంటే పక్క వాళ్ళు ప్రోద్బలంతో ఏదో విధంగా ఆహారం, ఫ్రైడ్ రైస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డా తీసుకున్నాడు అతను. సో దానివల్ల ఇమ్మీడియట్గా పెరిగిపోయింది. మా వద్దకు మళ్ళీ రీచెక్కి వచ్చాడు, మెడిసిన్స్ ఇచ్చాము. అయితే రిపీట్ వస్తే, అంటే తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తే ప్రమాదం అనే ఆలోచనతో, మళ్ళీ తగ్గదు అనేటటువంటి ఒక రకమైన ఆలోచనతో, చుట్టూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భయంతో నాటు మందుకు వెళ్ళారు. చనిపోయాడు ఆయన. హి వాజ్ నో మోర్ అనమాట. కడుపులోకి మందు తీసుకున్నాడు, చనిపోయాడు ఆ మనిషి. సో ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ తిరగబెట్టినప్పటికీ ప్రమాదం లేదు. ఆయిల్ తీసుకుంటే ఏంటంటే జాండీస్ తగ్గదు, తిరగబెట్టే అవకాశం ఉంటుంది. పాలు, పళ్ళు, మజ్జిగ, పెరుగు ఇవన్నీ తీసుకోవచ్చు. పళ్ళ రసాలు, పళ్ళు, చెప్పిన పళ్ళు అన్నీ తీసుకోవచ్చు. కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. ఓన్లీ నూనె లేకుండా తీసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ తీసుకోవచ్చు. ఓకే ఓకే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అన్నీ తీసుకుంటున్నట్లయితే సమాన పాలు. ఎంతసేపు మనం కొన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఆయిల్ ఒకటి లేకుండా అనగానే ఉడకబెట్టిన పప్పు అని అనుకుంటారు. లేదు, అన్నీ తినవచ్చు, అన్నీ తయారు చేయవచ్చు. వితౌట్ ఆయిల్తో అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకొని తినవచ్చు. రోటీ తినవచ్చు, దోశ తినవచ్చు, ఎవ్రీథింగ్ వితౌట్ ఆయిల్. కానీ నూనెను మాత్రం నిషేధించాలి. ఈవెన్ మామూలు ఇవాళ రేపు టిఫిన్స్ అనుకుంటున్నాం, ఇడ్లీలు స్టీమ్ మీద ఇడ్లీ ఉంటుంది, దోశ కూడా వితౌట్ ఆయిల్ వేసేస్తుంటాం. అలాంటివి తినొచ్చు, ప్రాబ్లం ఉండదు. క్యారెట్ కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకే సార్, అయితే ఈ జాండీస్కి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి తెలియచేయండి. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే జాండీస్ ఎప్పుడైతే వస్తుందో అదే స్టేజ్లో ఉన్నప్పటికీ జనరల్లీ చూసినట్టయితే టోటల్ బిల్ 2.5 వరకు లాస్ట్ ఉంటుంది. అప్గ్రేడ్ అనమాట. 1.5 నుంచి 2.5 వరకు ఉంటుంది. అలాంటిది 2.5 దాటిపోయినట్లయితే అప్పుడు పసిరికలు జాండీస్ ఉంది అని పరిగణలోకి తీసుకుంటాం. అలా ఆ విధంగా దాని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ చూసి ఎప్పుడైతే పెరిగింది, ఎక్కువ ఉంది అనుకుంటామో దాన్ని చూసినప్పుడు మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పచ్చ మీద ఆవిధిగా చేస్తూ మెడిసిన్స్ వాడాలి. లివోమైన్ కానీ, Liv52 కానీ, ఫెరోబిలీవర్ కానీ ఇవన్నీ కూడా ఆయుర్వేద మెడిసిన్స్. పైన చెప్పిన ఎక్ట్రస్ ఇవన్నీ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలాగే పోషకులు ఎక్కువ ఉన్నటువంటి విటమిన్ కే ఇలాంటివి ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ పొటెన్సీ ఉత్పాదక శక్తి ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, ఇది తీసుకోవడం వల్ల త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారంలో ఏం చెప్పాము, మామూలుగా ప్రోటీన్స్ అన్ని ఫుడ్ తీసుకోండి అన్నాను. దాంతోపాటు ఉలవచారు తీసుకోండి ఆల్టర్నేట్ డే అని చెప్పాను. ఉలవచారు లివర్ని పంక్చువేషన్ చాలా జాగ్రత్తగా స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఉలవచారు తీసుకోండి అని చెప్పాము ప్రత్యేకంగా అనమాట. డే ఆఫ్టర్ డే అట్లీస్ట్ తీసుకుంటే త్వరగా లివర్ జబ్బు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. జాండీస్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అయితే ఈ ఆయుర్వేద చికిత్స విధానంలో పచ్చమని మీరు ఇందాక మాట్లాడారు. అంటే పచ్చంగా కొన్ని తినకూడనివి చెప్తామా, అవి ఏవో చెప్తారా ఒకసారి? తినకూడనివి తినకూడనివి ఆయిల్ మాత్రమే. ఆయిల్ ఒకటే. డీప్ ఫ్రైస్, ఆయిల్, డీప్ ఫ్రైస్, ఈ జంక్ ఫుడ్స్
ఇవాళ రేపట్లో ఏంటంటే జనాలకి బ్రెడ్ అదంతా ఏదైతే ఉన్నో కేక్స్ కానీ పిజ్జాస్ కానీ వాటిలో ఆయిల్ ఉండదు, ఏముంది స్టీమే అనుకొని తినే అవకాశం కూడా ఉంది. చాలా బాగా అడిగారు. నూడిల్స్ ఉన్నాయి, ఊరికే ఉడకబెడతారు, ఏముండదు అనుకుంటారు అనమాట. మ్యాగీ ఇవన్నీ నీళ్ళలో వేసుడు అలాంటివి తినకూడదు. నూడిల్స్ కానీ మ్యాగీ కానీ ఇలాంటివి బయట దొరికే జంక్ ఫుడ్స్ ఏవి తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఇక్కడ. ఎందుకంటే అవి వాళ్ళు ఆయిల్ ఏం లేదు కదా, అది తినొచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళగా నిమర వేసుకొని తినొచ్చు అనుకుంటారు. అలాగే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, ఆయిల్ లేదు కదా కూల్ డ్రింక్ అని తాగేస్తుంటారు. అలాంటివి తాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగడం, జంక్ ఫుడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్స్ టోటల్గా మానేయడం మంచిది. అలాగే బయట ఆహార పదార్థాలు ఏ పరిస్థితుల్లో తినకూడదు. ఈవెన్ టిఫిన్ సెంటర్స్ టిఫిన్ తెచ్చుకొని తినడం అలాంటివి అసలు చేయకూడదు. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తినడమే చాలా మంచిది. ఓకే, అంటే జీర్ణం కోసం కొంతమంది సోడాని కూడా ఆఫ్ చేస్తూ ఉంటారు కదా సార్, మరి అలాంటివి తీసుకోవాలి. ఆ సమయంలో సోడా తీసుకోవడం అలాంటివి చేయకూడదు. ఓకే, గ్యాస్ కి సంబంధించిన ఏవి వాడకూడదు. సింపుల్ రసాలు అవి వాడుతుంటాం, ఉలవచారు వాడుతుంటాం, చారు వాడుతాం, రసం వాడతాం. వీటన్ని వాటిలో ఏంటంటే ఈజీ టు డైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మెడిసిన్స్ ఇస్తూ దానివల్ల ఆకలి కూడా ఉత్పాదకంగా చాలా ఎక్కువగా ఆకలి అవుతుంటుంది. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. దానికి తోడు ఇచ్చే మెడిసిన్స్తో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందువల్ల అదనంగా వేరే మెడిసిన్ అవసరం ఉండదు. ఎలా ఇస్తామండి, ఇంకా వాళ్ళ స్టేజ్ని బట్టి, వాళ్ళ రిజల్ట్స్ని బట్టి, వాళ్ళకున్న రిజల్ట్స్ తర్వాత శరీర తత్వాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడానికి సజెస్ట్ చేయాలని అనుకుంటుంది. వీక్లీ 1 చూసుకోవచ్చు, ఎంత వచ్చింది, జాండీస్ తగ్గుతుందా లేదా, ఎంత తగ్గింది గ్రేడ్ చూసుకోవచ్చు, తగ్గుతుంది. అట్లీస్ట్ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎవరికైతే జాండీస్ ఎఫెక్ట్ అవుతుందో నెల రోజుల పాటు ఉంటుంది. అందులో ఏమాత్రం తేడా లేదు. నెల వరకు మెడిసిన్స్ వాడిపిస్తూ ఉంటాం. లాస్ట్ ఫైనల్గా నెల దాటాక కూడా ఎగ్జామినేషన్ చేస్తే అన్ని లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి. ఓకే, అంటే దీనిలో నిర్ధారణ ఎలా ఉంటుంది సార్? అంటే ఇందాక మనం మాట్లాడుకుంది బ్లడ్ టెస్ట్ ద్వారానే వస్తుంది అని, మరి ఆయుర్వేదిక్లో ఇప్పుడు మీరు స్కేల్స్ అన్నారు, దాన్ని ఎలా చూస్తారంటారు? దాన్ని చూస్తే ఇందాక చూసినట్టు ఫిజికల్గా మేము చూసినట్లయితే వాళ్ళ ఆకలి పెరుగుతుంది. ఓకే, కళ్ళు మామూలుగా తెల్లగా అయిపోతుంటాయి. యూరినేషన్ అంతా కూడా వైట్గా మామూలుగా లైట్ వైట్ ఎల్లోయిష్ ఉంటుంది. ఆ విధంగా నార్మల్ కలర్కి వచ్చేస్తాయి కళ్ళు, ఐబాల్స్ కానీ చర్మం కూడా నార్మల్ కలర్కి వచ్చేస్తుంది. ఇవి ఫిజికల్గా మేము ఐడెంటిఫై చేసి ఫిజికల్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ వేరేజ్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి కనుక ఫైనల్గా బ్లడ్ ఎగ్జామినేషన్ చేయించుకుంటాం. అదే సిరం బిలిరూబిన్ చేపిస్తాం, యూరిన్ ఎగ్జామినేషన్ ఫర్ బిలిరూబిన్ చేపిస్తాం. సో లేదు అని నిర్ధారణకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ఇందాక ఆయుర్వేద చికిత్సలో భాగంగా మనము చింతపండు కానీ దుంపలు కానీ ఏవైనా తీసుకుంటే దీనికి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎందుకంటే పొట్టకి సంబంధించింది కాబట్టి. కరెక్ట్. అందుకే రసాలు తీసుకోవచ్చు, చారు తీసుకోవచ్చు, ఇలాంటివి తీసుకోవచ్చు. అంతేకాని పోపు చేయబడ్డటువంటి సాంబార్ కానీ ఈవెన్ దో అవి అలాంటి పోపు చేయకుండా ఆయిల్ వేయకుండా తయారు చేసినవి ఏవైనా తీసుకోవచ్చు. అందుకే ఉలవచారు ఉడకబెడతాము, రసం వస్తుంది తీసేసుకుంటాం. చారు కూడా తాలింపు వేయకముందు తీసేసుకుంటాం, వాడతాం అనమాట. ఏమవ్వదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ప్రమాదము ఉండదు. దుంపలు కూడా తీసుకోవచ్చు, ఉడకబెట్టి డైరెక్ట్ యథావిధిగా తీసుకోవచ్చు అప్పుడు. ఓకే సార్, అయితే ఇంకొక డౌట్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటూ ఉంటారు కదా, ఫ్యాటీ లివర్ వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? జాండీస్ కి ఫ్యాటీ లివర్ కి ఏదైనా రిలేషన్? కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా వస్తే రావచ్చు. ఫ్యాటీ లివర్ మీన్స్ దట్ ఈస్ ఫ్యాట్ అంతే. జాండీస్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ. దెన్ సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఇంకోటి ఉంటుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ ఈజ్ ద ప్రాణాంతకం. అది కూడా లివర్ పూర్తిగా జబ్బు పడిపోతుంది, లివర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. ఆ సమయంలో మీరు అన్నట్టుగా జాండీస్ పెరిగిపోతుంటుంది, ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కామన్గా. అండ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఊకుమ్మడిగా వస్తాయి. సిరోసిస్ లివర్లో పొట్ట ఉబ్బిపోతుంది. యాస్పిరేషన్, పొట్ట నుంచి నీరు వేస్ట్ మెటీరియల్ డైజెస్ట్ కాదు కనుక ఇండైజెస్టెడ్ ఫుడ్ వాటర్ రూపంలో వస్తుంది, ఇంటెస్టైన్ నుంచి తీసేస్తుంటారు, ట్యాపింగ్ అంటారు, యాస్పిరేషన్లో తీసేస్తుంటారు. కాబట్టి సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్య చికిత్సను తగ్గించవచ్చు. అండ్ ఫ్యాటీ లివర్ కూడా తగ్గించవచ్చు. ఫ్యాటీ లివర్కి కానీ సిరోసిస్ ఆఫ్ లివర్కి కానీ హెపటైటిస్ బి కానీ ఇవన్నింటికి కూడా జనరల్ మెడిసిన్స్ లేవు వరల్డ్ వైడ్. సో వేర్ ఈజ్ ఇన్ ఆయుర్వేది ఉన్నాయంతే. ఫ్యాటీ లివర్కి తగ్గించవచ్చు పూర్తిగా. అండ్ సిరోసిస్ ఆఫ్ లివర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే తగ్గించవచ్చు. అండ్ హెపటైటిస్ బికి మెడిసిన్స్ ఉన్నాయి, కంటిన్యూటీ తగ్గించే అవకాశం ఉంది ఆయుర్వేదిలో. ఎందుకంటే Liv52 DS అని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇస్తాము.
హెపటైటిస్ బి తగ్గిపోతుంది, ఓకే ఛాన్స్ ఉంది. సార్ అయితే మళ్ళీ ఈ జాండీస్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? ఎంత సమయం పడుతుంది అంటారు ఒకవేళ వస్తే? జనరల్లీ ఒకసారి జాండీస్ వస్తే మనకున్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ జీవన విధానం సక్రమంగా ఉన్నట్లయితే రాదు అసలు. ఓకే కొన్ని సందర్భాల్లో తిరగబెట్టడం అది ఇదంటే అప్పుడు మనం వాడుతున్న మెడిసిన్ వాడుతున్నప్పుడే సరిగా వాడకపోవడం, డాక్టర్ సలహా చెప్పిన ప్రకారంగా ఆ పద్ధతి ప్రకారంగా మెడిసిన్ వాడకపోవడం, నియమిత ఆహారం తీసుకోకపోవడం, ఏదైతే డైరెక్ట్ చేస్తాం ఈ ఆహారం మాత్రమే తినండి అంటాం, అలా కాక రెస్ట్రిక్టెడ్ ఫుడ్ కాకుండా ప్రొబిటెడ్ ఫుడ్ ఏదైతే వద్దు అని చెప్పినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అప్పటికప్పుడే తగ్గకుండా మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ జాండీస్ పెరిగిపోతుంటుంది. ఈవెన్ దో రిఫ్లెక్షన్ అయినప్పటికీ మెడిసిన్ మళ్ళీ వాడచ్చు, కంటిన్యూ మెడిసిన్స్ ఉంటాయి, తగ్గించే అవకాశం ఉంటుంది. అప్పుడైనా జాగ్రత్తగా వాడడం మీద ఆధారపడి ఉంటుంది అనమాట మెడిసిన్స్. అంటే మన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ రాదు. ఓకే అంటే మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటారు సార్? అంటే లైఫ్ స్టైల్లోనే ఫుడ్, ఆహారం, కలుషిత ఆహారం జనరల్గా రావడానికి కారణం అదే. చూస్తే కలుషితమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి నీరు అండ్ గాలి ద్వారా కూడా వస్తుంది. అందువల్ల సరైనటువంటి గాలి ఉండాలి, సరైనటువంటి పర్ఫెక్ట్ వాటర్ తీసుకోవాలి, పరిశుభ్రమైన వాటర్, ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అందుకోసమే ఎప్పటికప్పుడుగా ఏ పూట కాపూటగా ప్రిపేర్ చేసి తీసుకోండి ఆహారం అని చెప్తూ ఉంటాం. ఫ్రిడ్జర్ చేసినటువంటి ఆహారం తీసుకోకూడదు అని చెప్తూ ఉంటాం. ఎన్ని జబ్బులు రావడానికి కారణం అదే. మనం ఏదైతే ఇప్పుడు కొత్త సవాళ్ళు వచ్చాయి, ఏది బయట నుంచి ఏదో ఆహారం తెచ్చుకుంటారు, ప్యాకేజ్ ఫుడ్ తినగలిగింది మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం పొద్దున్న తినేస్తారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వన్స్ మనం ఏదైతే ఫ్రిడ్జ్ చేస్తామో అది దానివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా తినకపోవడం చాలా మంచిదని చెప్తాం. ఫ్రోజన్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ తినకూడదు. ఓకే ఇంకా సార్ ఇప్పుడు ఫైనల్గా మరి జాండీస్ వచ్చిన వాళ్ళు ప్రథమంగా చేయాల్సినవి ఏంటి? జాండీస్ వచ్చింది అని ఎప్పుడైతే అనుమానం వస్తుందో, పచ్చకామెర ఈజీగా తెలుస్తుంది, నో ప్రాబ్లం ఎటాలి. పెద్దవాళ్ళు చూస్తే కళ్ళు తెల్లగా పచ్చగా కనపడితే ఆకలి తగ్గిపోద్ది, వామిటింగ్ సెన్సేషన్స్ కొంచెం వస్తాయి. సో అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే జాండీస్ వచ్చిందని అనుమానం వస్తుందో వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి అంతే. ఇంట్లో ఉండి దానికి చేయగలిగింది ఏదీ ఉండదు. ఇంట్లో ఉండి తగ్గుతుందిలే, లేకపోతే ఇవి చేయకూడదు అసలు, ఏ పరిస్థితుల్లోనూ తగ్గుతుంది, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇవన్నీ అపనమ్మకాలు అనమాట. వైద్యుల్ని సంప్రదించొద్దు, హాస్పిటల్కి పోతే జాండీస్కి మందులు లేవు. ఇప్పటికీ ఇంత అభివృద్ధి చెందిన, ఇంత సైంటిఫిక్గా ముందుకు వెళ్ళిన, శాస్త్రీయంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇంకా జనాలు ఈవెన్ దో ఇంత పెద్ద హైదరాబాద్లో కూడా జాండీస్ వచ్చిన వాళ్ళు నాటు మందు వేసుకోవడానికి వెళ్తున్నారు ఆయన. సో వెళ్ళకూడదు దయచేసి. ఇప్పటికైనా ఎవరికైనా జాండీస్ వచ్చింది అని అనుమానం ఉన్నట్లయితే ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి. సంప్రదిస్తే దాన్ని బట్టి చూసుకొని అవసరమైనతో రక్త పరీక్ష చేసుకొని, లేదా అల్ట్రాసౌండ్ స్కాన్స్, అవసరమైన 2 చిన్న పరీక్షలు ఉంటాయి, అవి చేసేసుకొని ఉంది అనుకోని నిర్ధారణ వచ్చాక ఏ లెవెల్లో ఉన్నాయి అని చెప్పేసేసి దానికి సరిపడే సజెషన్స్, సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మెడికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఇందాక ఆయుర్వేద చికిత్సలో భాగంగా అన్నారు, ఇప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళని బట్టి ఇక్కడ మెడికేషన్ అనేది ఇస్తూ ఉంటారా సార్? లేదంటే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు స్కేల్స్ ఉన్నాయి అన్నారు, స్కేల్స్ ని బట్టి కూడా ట్రీట్మెంట్ అని, అంటే ఏజ్ గ్రూప్ స్కేల్స్ ఈ రెండిట్లో ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇన్ఫాంట్స్ ఉంటారు, ఇన్ఫాంట్స్ కూడా మెడిసిన్స్ ఉన్నాయి, డ్రాప్స్ వస్తాయి, చిన్న చిన్న లిక్విడ్స్ వస్తుంటాయి. ఆ తర్వాత ఏజ్ వాళ్ళకి లిక్విడ్స్ ఉంటాయి. అంటే దెన్ 2 years నుంచి అప్ టు 7, 8 years వరకు, 9 years, 10 వరకు చిల్డ్రన్స్ కిందనే ట్రీట్ చేస్తాం. అప్ టు 12 years అబోవ్ 15 దగ్గర వస్తే అడల్ట్స్ కిందకి ట్రీట్ చేస్తాం. సో అప్పటి నుంచి ట్యాబ్లెట్స్ కానీ ఇతరత్ర మెడికేషన్ సిరపై ఉన్న డోస్ ఎక్కువ ఇవ్వడం కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాం అనమాట. అకార్డింగ్ టు ద ఏజ్ అండ్ బాడీ వెయిట్ అనమాట. శరీరం యొక్క వెయిట్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. జాండీస్ గురించి అసలు అవి ఎందుకు వస్తాయి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, జాండీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా ట్రీట్ చేయొచ్చు, ఆయుర్వేదంలో ఈ చికిత్సా విధానం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.